మిత్రులందరికీ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. టెర్రస్ గార్డెన్లో పొట్లకాయలు. ఈ పొట్లకాయలు చూశారు కదా, సారాలతో ఉండి ఎంతో పొడుగైనవి. టెర్రస్ గార్డెన్లో ఒక టబ్బులో పెట్టినాయి అనమాట. పొట్లకాయలు ఇందులో రకరకాల డార్క్ గ్రీన్గా ఉంది, కొన్ని వైటిష్గా కూడా ఉంటాయి, తెల్లగా కూడా ఉంటాయి. దీన్ని స్నేక్ గార్డెన్ అంటారు కదా. స్నేక్లో ఎన్ని రకాల కలర్స్ ఉంటాయో దాదాపు దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉండిపోయినాయి, కానీ 2-3 కలర్స్ దీంట్లో కూడా ఉంటాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ పొడవుగా సన్నగా సాగి స్ట్రైట్గా ఉన్నాయి. వీటిని కనుక చిన్నప్పుడు కనుక జాగ్రత్తగా తీసుకోపోతే వంకర తిరిగిపోయి పాములాగా చుట్టుకున్నట్టు కూడా అయిపోతూ ఉంటాయి. కావాలంటే మన పక్కన అక్కడ ఉన్నాయి, ఒకసారి అక్కడ కూడా ఇల్లు చూద్దాం. ఒకసారి ఉదాహరణకి ఇక్కడ వచ్చినటువంటి కాయను కూడా చూడండి. ఇది కూడా కొంచెం బెండ్ తిరిగింది చక్కగా పన్నగా. లాస్ట్లో ఇక్కడ తాడు గట్టి ఏలాడ తీసినట్టయితే కింద కంట వచ్చేది అన్నమాట, బరువుగా ఉంటాయి, స్ట్రైట్గా వస్తాయి. లేకపోతే ఒకవేళ ఆ రకంగా చేయిస్తూ ఉండకపోతే మనం ఉదాహరణకి ఇది చూడండి, ఇది సన్నగా మెల్లి తిరిగిపోయి ఇట్లా పాములాగా అయిపోయింది కదా, అంతే కదా. దీని పై పక్కన ఒకటి ఉందో మనకు కనపడుతుందో లేదో తెలియదు, కెమెరాకు వస్తుందో లేదు. ఇక్కడ ఒక కాయ ఉంది మనకు గమనించినట్టయితే, ఇది చూసారా మెల్లి తిరిగిపోయి ఎట్లా ఉంది. ఇది ఒక అలా కాకోకుండా మన తాడు కనుక కట్టి ఈ రకంగా తాడు కనుక కట్టి వేలాడ తీసినట్టయితే పైనుంచి ఈ రకంగా కిందకి స్ట్రైట్గా వస్తాయి. ఉదాహరణకు చూడాలని చెప్పంటే మనకి ఈ 2 కాయలు వచ్చినాయి కదా, ఇది అలాగని చెప్పి బలమైన తాడు కట్టకూడదు, లేతగా ఉంది కాబట్టి చిన్న తాడు మాత్రం కట్టాలి. ఈ పెద్ద అయిన తర్వాత ఇంకా అక్కర్లేదు, తాడు కట్టి ఏదైనా బరువు వేలాడ కట్టినా కానీ పర్వాలేదు, లేకపోయినా కానీ ఈ రకంగా బాగానే వచ్చేస్తుంటాయి. ఇందులో విశేషం ఏమిటంటే మనకు స్నేక్ లాగా ఉంటాయి, అందుకని స్నేక్ గార్డెన్ ఇంగ్లీష్లో అంటారు, పొట్లకాయ అంటే తెలుగులో అంటారు. దీని వాసన ముట్టుకుంటే చాలామందికి నచ్చదు, కానీ ఇది చాలా ఔషధ గుణాలు ఉండటం వల్ల బాలింతలకి కానీ చాలామందికి కానీ ఈ కూర ప్రత్యేకించి పెడుతుంటారు అన్నమాట. చాలా మంచిది అని చెప్పి తినటం వల్ల. సో ఇటువంటి కనుక మనం గార్డెన్లో వేసుకుంటే చూడటానికి ఇట్లా బాగుండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగుంటాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒకటి మీకు కూడా నచ్చినట్టయితే మీ గార్డెన్లో కూడా ఇలా గార్డెన్ వేసుకుని పెంచుకోండి, అంతే కదండి. మీతో ఒక చిన్న రిక్వెస్ట్, ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి నాకు పంపించినట్టయితే అది తర్వాత వీడియోలు నాకు ఎంతో చాలా ఉపయోగపడతాయి. మరి మంచి వీడియోలు తీయటానికి మీ ముందుకి రావడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సరే అండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.